వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ. పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన వైసీపీ. భారత్ పాక్ మ్యాచ్ మాకు టెన్షనే, పాక్ కెప్టెన్ బాబర్. భారత్ పాక్ మ్యాచ్ పై అంచనాలు భారీగా ఉంటాయన్న పాక్ కెప్టెన్. పాక్ భారత్ జట్ల మధ్య సమతూకం ఉందని వెల్లడి. ఒత్తిడి తట్టుకుని ఆడే జట్టునే విజయం వరిస్తుందని వ్యాఖ్య. 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన టాటా స్టీల్. యూకేలోని టాటా స్టీల్ సంచలన నిర్ణయం. స్టీల్ ఉత్పత్తిలో పర్యావరణ హిత విధానాల వైపు వెళ్లనున్న టాటా స్టీల్. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపులు తప్పదన్న సంస్థ సీఈఓ. కంపెనీ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆగ్రహం. అన్నమయ్య జిల్లాలో తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. రాయచోట్ ఎస్పీ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వేదవతి సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. వేదవతి స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరు. టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ లో ఆసక్తికర అంశాలు. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88. టీడీపీకి సొంతంగా 78 నుంచి 96 స్థానాలు వస్తాయన్న ఇండియా టుడే. టీడీపీ భాగస్వామ్య పక్షాలైన జనసేన 16 నుంచి 18 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది. అదే సమయంలో అధికార వైసీపీ 55 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దాదాపు అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో ఉనికిని చాటుకునే అవకాశం ఉందని ఇండియా టుడే, మై యాక్సెస్ వెల్లడించాయి. కానిస్టేబుల్ కృష్ణయ్య కుమార్తె పీజీ వైద్య విద్యకు 24 లక్షల రూపాయలు సాయం అందించిన కేసీఆర్. 2009లో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కృష్ణయ్య సీఎం అయ్యాక కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్. కృష్ణయ్య కుమార్తె ఎంబీబీఎస్ విద్యకు సాయం. ఇప్పుడు పీజీ వైద్య విద్య అభ్యసించనున్న కృష్ణయ్య కుమార్తె మరోసారి ఆర్థిక సాయం చేసిన కేసీఆర్. దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన సీఎం పార్టీని చిత్తు చేసిన ప్రేమ్ సింగ్. సిక్కిం రాజకీయాల్లో పెను సంచలనం. ప్రేమ్ సింగ్ ధమాక్. సిక్కిం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి గెలిచారు. అయితే దేశంలోనే సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు మట్టి కనిపించారు. అప్రతిహతంగా వరుసగా 5 సార్లు గెలిచి 25 ఏళ్ల పాటు సిక్కిం ను పాలించి దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చామ్లింగ్ పార్టీని ఏకంగా ఒకే ఒక్క సీటుకు పరిమితం చేశారు. అయితే ప్రేమ్ సింగ్ ధమాల్ తన పార్టీని స్థాపించక ముందు చామ్లింగ్ పార్టీలోనే కొన్నాళ్ల పాటు ఉండడం గమనార్హం. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ప్రేమ్ సింగ్ విభేదాల కారణంగా బయటకు వచ్చి పార్టీని స్థాపించి క్రమంగా ఎదిగి వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సిక్కింలో ఒకప్పుడు 25 ఏళ్ల పాటు అప్రతిహత విజయాలు సాధించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమిని పరిచయం చేసిన ప్రేమ్ సింగ్ మన ప్రత్యర్థులు దేనికైనా సమర్థులు. కౌంటింగ్ వేళ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. సజ్జల జూన్ 4న ఓట్ల లెక్కింపు. కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల శిక్షణ. కౌంటింగ్ హాల్లో ఏదైనా జరిగితే వెంటనే 6వ దృష్టికి తీసుకెళ్లాలని సూచన. నేటితో ముగిసిన కేజ్రీవాల్ బెయిల్ గడువు. తిరిగి తిహార్ జైలుకు వెళ్లనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమిళ నటుడు బ్యాగ్ నిండా బుల్లెట్లే. విమానం ఎక్కేందుకు నిరాకరించిన అధికారులు. తిరుచి వెళ్లేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కు వచ్చిన నటుడు కరుణాస్ బ్యాగ్ లో 40 బుల్లెట్లు. వాటికి సంబంధించిన పత్రాలను చూపించిన నటుడు బయలుదేరి హడావిడిలో బ్యాగ్ లో ఏమున్నాయో చూసుకోలేదని వివరణ. కరుణాస్ ను ఎయిర్పోర్ట్ నుంచి తిప్పి పంపిన పోలీసులు. టీమిండియా కోచ్ పదవి నాకు దక్కే అత్యున్నత గౌరవం. గౌతమ్ గంభీర్. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు. టీమిండియా కోచ్ పదవి తనకిష్టమేనని వ్యాఖ్య. కలిసికట్టుగా ఆడితే ప్రపంచ కప్ టీమిండియాదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన. వైసీపీకి దయతో ఆ 2 సీట్లు ఇచ్చారేమో. సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు.
ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు. ఆ ఎగ్జిట్ పోల్స్ చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయం ఈసీ తీరుపై ఆగ్రహం. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అకౌంట్లలో డబ్బులు జమ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023-24లో మిచాంగ్ తుఫాన్ కు సంబంధించి అర్హత పొందిన రైతులకు డబ్బులు జమ చేస్తోంది. ఇప్పటికీ 8.89 లక్షల మందికి 1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీని అకౌంట్లలో జమ చేశారు. ఇంకా 1.54 లక్షల మందికి 163.12 కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ చేయాల్సి ఉంది. వారికి కూడా సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి కూడా డబ్బుల్ని జమ చేయనున్నారు. అంతేకాదు రబీ 2023-24 సీజన్ లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోందంటున్నారు అధికారులు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? చివరి తేదీ ఇదే. మిస్ అయితే భారీగా పెనాల్టీలు. ఖాతాల ఎడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు జూలై 31. అకౌంట్ లో ఎడిట్ అవసరమైన వారికి గడువు అక్టోబర్ 31 వరకు ఉంటుంది. సెక్షన్ 92 ఈ ప్రకారం రిపోర్ట్ చేయవలసిన వారికి నవంబర్ 30 వరకు గడువు ఉంటుంది. బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ కు డిసెంబర్ 31, రివైజ్డ్ ఐటీఆర్ ఫైలింగ్ సైతం డిసెంబర్ 31, అప్డేటెడ్ ఐటీఆర్ కోసం మార్చి 31 వరకు గడువు ఉంటుంది. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉంటే 1000 రూపాయలు, 5 లక్షలకు మించిన వారు 5,000 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే అదనంగా నెలకు 1% వడ్డీ వసూలు చేస్తారు. అంటే పన్ను బకాయిలపై వడ్డీ విధిస్తారు.